కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి పెట్స్లో. అవి ఏంటనేది చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ట్రస్ట్ హాస్పిటల్స్ గుంటూరు. సో నెగిటివ్ ఏంటంటే పర్టికులర్గా మనకి పెట్ ఫర్ కానీ లేకపోతే క్యాట్స్ నుంచి కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తర్వాత ఎలర్జీస్ వస్తాయి. ఇప్పుడు డాగ్స్ నుంచి కానీ ఆస్తమా ఉందనుకోండి, ఎలర్జీ మీకు బాడీకి ఎక్కువ ఉన్నప్పుడు, సో ఈ డాగ్స్ నుంచి కానీ క్యాట్స్ నుంచి వచ్చే వాటి నుంచి వచ్చే ఎలర్జీస్ వల్ల కానీ మనకి ఎలర్జీగా అంటే ఆస్తమా అగ్రివేట్ అవ్వడం అది జరుగుతుంటుంది. సో అందరికీ అవ్వదు, బట్ మీ ఇంట్లో ఆస్తమా కానీ ఎలర్జీ ఉండే వాళ్ళు ఉంటే పెట్స్ని కొంచెం దూరంగా ఉంచండి. సో అదర్వైజ్ మీరు హెల్తీగా నార్మల్గా ఉండి ఏ ఎలర్జీ లేకుండా రెగ్యులర్గా పెట్స్కి వ్యాక్సిన్ వేయిస్తా. ఏ పెట్ అయినా పర్లేదు. మీ ఇంట్లో కొంతమందిని ఫామ్ యార్డ్లో దూడలను పెంచుకుంటూ ఉంటారు, ఏదన్నా కంపల్సరీ వ్యాక్సినేషన్ వేయించాలి. మనం ఎట్లా చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయిస్తామో అట్లా వ్యాక్సిన్ వేసిస్తే దానివల్ల వచ్చే ఆహ్లాదానంతో పాటు పెట్టిని కూడా మనం సెక్యూర్ చేసినట్టు ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెట్స్ ఉంటే మనం మందులు ఆపేసి అలా చేయాలని కాదు. మనం దాని బర్డెన్ తగ్గించుకొని మన నార్మల్ లైఫ్ స్టైల్ ఇంకా బెటర్ చేసుకుంటే డెఫినెట్గా మన డోసెస్ అయ్యి క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.